రైట్. ఇక ఆంజనేయ రెడ్డి గారు మీరు చెప్పండి, మీరంతా యుద్ధం చేయబోతున్నారంటున్నారు జగన్ గారు. మీరు ఇచ్చిన ముగ్గురు కలిసి సంతకాలు, ఆయన సంతకం పెట్టి మీ ముగ్గురు ఫోటోలు వేసుకున్నటువంటి వాగ్దాన పత్రం 2014 నాటిది కూడా చూపించి జాగ్రత్త మళ్ళీ మోసపోమోకండి అంటున్నారు. అలాగే న్యాయ రాజధాని గురించి కూడా సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి. ఆయన గతంలో బీజేపీ వారు కూడా ఇక్కడ కోర్టు పెట్టాలని, అలాగే రాయలసీమలోనే సచివాలయం పెట్టాలని డిమాండ్లు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. వాటిని కూడా దృష్టిలో ఉంచుకుని మాట్లాడండి. కమినర్ గారు, మీకు ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలు. ఆప్కే బార్ 400 పార్, 400 సీట్లు పైగా గెలవబోతున్నాను. ఎనీవే నేనేమంటున్నా అంటే, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి. ఎక్కడా కూడా అది న్యాయ రాజధాని అనే మాట నేను ఎక్కడా కూడా వెళ్ళలేదు. ఈ న్యాయ రాజధాని అనేది ఈ కొత్త కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో అది ఒక పెద్ద ట్రాష్, అందులో ఏం అనుమానం లేదు. భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్లు ఉన్నాయి. అన్లెస్ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ముందు వారు ఏం చెప్పారంటే, ఒక దగ్గర అభివృద్ధి ఉండడం మంచిది కాదు, అది డీసెంట్రలైజేషన్ ఉండాలా, ఆ అభివృద్ధి వల్ల ఇబ్బందులు ఉన్నాయని యేసు వారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అదే సమయంలో వారు కోయంబత్తూర్ని, మదురైని వారు ప్రస్తావించారు. కోయంబత్తూర్లో కానీ మదురైలో కానీ ఎక్కడ రెండో రాజధాని, మూడో రాజధాని లేదు. నాకు తెలిసినంత వరకు మదురైలో హైకోర్టు బెంచ్ ఉన్నట్టు. ఎస్, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. కాబట్టి కోయంబత్తూర్లో అదేదో శాసన రాజధాని లేదు, లేదా లెజిస్లేటివ్ క్యాపిటల్ లేదు, లేదా మదురైలో కూడా లేదు. కాబట్టి రాజధానులు లేకుండా రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. అదే విధంగా తమిళనాడులో చాలా ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. కాబట్టి ఈ రాజధాని, న్యాయ రాజధాని ఏమిటో మేము కూడా తీర్మానం చేశాం. కర్నూలులో శ్రీబాగు ఒడంబడి ప్రకారము హైకోర్టు రావాలని చెప్పాం. దాని విషయంలో మేము ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాం, మా రాష్ట్ర పార్టీ నాయకత్వం. అండ్ అదే సమయంలో అనేక సందర్భాల్లో చెప్పాము, హైకోర్టు ఎక్కడ పెడుతున్నాం, హైకోర్టు ఎక్కడ పెడుతున్నాం. పార్లమెంటులో కేంద్ర న్యాయశాఖ మంత్రి చెప్పారు, ఇప్పటి వరకు మాకు ఎటువంటి ప్రతిపాదన రాలేదు, హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి రాలేదు, లేదా రాష్ట్రపతి దగ్గర నుంచి వచ్చినట్లుగా తెలియదు అని చెప్పారు. ఈ 5 సంవత్సరాల్లో ఈ యొక్క హైకోర్టు ఏర్పాటు చేయడంలో వచ్చిన అడ్డంకులు ఏమిటి, ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారో నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను పేదలను ఆదుకుంటూ ఉంటే వీళ్ళందరూ కూడా నా మీద పోరాటం చేస్తున్నారు, ఈరోజు పేదలకు, ధనవంతులకు లేదా పెత్తందారులు అని కొత్త మాటలతోటి వారి ప్రజలు. అందుకని నేను మొదటి నుంచి చెప్తున్నాను, నేను పేదల కోసం పనిచేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ పెత్తందారు. ఇది విక్టిమ్ కార్డు అంటారండి. విక్టిమ్ కార్డు, నేను బాధితుడిని అని వారు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ ఉంటారు. ఆయన రాజకీయాల్లో ఆయనకు హక్కు ఉంది, అందులో అభ్యంతరం లేదు. నేనేమంటున్నా అంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అనేక అభివృద్ధి పనులు వారు చెప్పారు, మన జూపూడి ప్రభాకర్ గారు చెప్పారు, ఆరోగ్యానికి సంబంధించి, విద్యకు సంబంధించి, లేదా పేద ప్రజలు ఆడుకోవడం సంబంధించి ఈరోజు 80 కోట్ల మందికి దేశవ్యాప్తంగా ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నారు. ఎవరు ఇచ్చారంటే కేంద్రం నుంచి ఉచితంగా. కోవిడ్ సమయంలో కూడా పెద్ద ఎత్తున ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వడం కాకుండా ఈ ఉచిత ధాన్యాలన్నీ కూడా ఈ పేద ప్రజలకు 2028 వరకు ఇవ్వాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. తర్వాత ఎక్స్టెండ్ చేస్తారా లేదా ఆపేస్తారా చూడదు. కాబట్టి కేంద్రము చాలా స్పష్టంగా పేద ప్రజల ఆదుకోవడంలో ముందుంది. అది హెల్త్ సెంటర్స్ కానివ్వండి, అర్బన్ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, రూరల్ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. ఇది ఎవరు కాదనలేదు. వాటిని ఆ నిధులన్నిటితోటి కొన్ని దగ్గర హెల్త్ విషయంలో కొంత ఈ ప్రభుత్వము సరైన జాగ్రత్తలు తీసుకుంటుంది, లేదా నాడు నేడు పేరుతోటి విద్యాలయాలు కొంత అభివృద్ధి చేశారు. ఇందులో ఏమని మానలేదు. కానీ మీరు చెప్పేది ఏమిటి, పేదలు, ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏమిటంటే ప్రతిపక్షాల అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా ఆగిపోతాయని చెప్తున్నారు. తుమ్మినేని గారు మీకు అనేక సందర్భాల్లో నేను చర్చలో పాల్గొంటున్నప్పుడు చెప్పాను, ఏ రాజకీయ పార్టీ కూడా వీటన్నిటిని ఆపేస్తామని చెప్పే ధైర్యం లేదు. అట్లా కాదు ఆంజనేయ రెడ్డి గారు, ఇక్కడే ఒక ప్రశ్న ఏమంటే, మొన్నటిదాకా శ్రీలంక అయిపోయిందని చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, సరే మీలో ఎంతమంది అన్నారో, మీ పార్టీలో తెలుగుదేశం అనుకూలరు కానీ, అట్లాగే రామోజీరావు కానీ, రాధాకృష్ణ గారు కానీ చెడ రాశారు కదా. మళ్ళీ ఆ తర్వాత ఏమన్నారు,
అబ్బే మేము ఇంకా 2 రెట్లు ఎక్కువిస్తాం 3 రెట్లు ఎక్కువిస్తామని అబద్ధాలు చెబుతున్నారు. అంటే 3 రెట్లు శ్రీలంక 3 శ్రీలంకలు చేస్తారా? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి రాజకీయంగా మీకున్నంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఆయన ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అప్పు చేసి ఇచ్చేస్తారా, పంచుతారా, అంటే ఈయన వచ్చిన తర్వాత అటెండ్ రద్దు చేస్తాడా, అది చెప్పడం మళ్ళీ. సో ఈ కన్ఫ్యూజన్లో మీరంతా ఉన్నారు కదా, అందుకే మిమ్మల్ని అందరినీ పెత్తందారుల కింద మామూలుగా మిగతా పేదల సంబంధించినటువంటి వాళ్ళందరినీ పేదల కింద జగన్ గారు పోల్చి ఈ కంపారిజన్ ఇస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. మీరు ఎవరన్నా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ మేము వస్తే ఈ పథకాలను ఆపేస్తామని ఎవరన్నా చెప్పారండి? మరి శ్రీలంక అవుతారని చెప్పారు కదా, శ్రీలంక అవుతారని మీరే కదా చెప్పింది, మీ మిత్రపక్షమే కదా. శ్రీలంక సంక్షోభం తర్వాత దేశంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్రంలో రాష్ట్రాల్లో మాట్లాడారు. భారతదేశం శ్రీలంక కాబోతున్నారు, ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం కూడా శ్రీలంక కాబోతుందని చెప్పారు. కానీ ఈరోజు భారతదేశము ఆర్థికంగా నిలదొక్కున్నది మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకున్నప్పుడు భారతదేశము ఎకనామిక్ ఏదైతే ఉందో మౌలికమైన ఎకనామిక్ ఫౌండేషన్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ గా ఉందని మనం చెప్పడం కాదు, ప్రపంచం నుండి అనేక ఆర్థిక సమస్యలు. మీరు బాగా చెప్తున్నారు ఆంజనేయుడు గారు, మీరు చక్కగానే చెప్పారు. కానీ మీ మిత్రులు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, రామోజీరావు కానీ, రాధాకృష్ణ గారు కానీ వీళ్ళంతా కూడా నానా చెత్తంతా రాసి విపరీతమైనటువంటి విష ప్రచారం చేశారు కదా. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు సూపర్ 6 అనగానే బాణాలు వదులుతున్నాడని మళ్ళీ వాళ్లే ప్రచారం చేస్తున్నారు కదా. అది పచ్చి అబద్ధమా కాదా? మీరు వాళ్ళతో ఏకీపిస్తారా, వ్యతిరేకిస్తారా? నేనేమంటున్నా అంటే ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా శ్రీలంక కాదు, కానివ్వరు మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు ఏ రాష్ట్రాన్ని శ్రీలంకలో కానివ్వరు. చాలా విజన్ తోటి దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఆ విజన్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తుంది. పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ మద్దతుగా కూడా నిలబెడతారు. ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా విషయాలు వ్యాఖ్యానించారు. వాటన్నిటి కూడా మనం ప్రశ్నించుకుంటూ పోతూ ఉంటే చాలా సమయం పడుతుంది. నేనేమంటున్నా అంటే మీరు మరి చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వాలంటరీ వ్యవస్థ నేను రద్దు చేస్తాను, తప్పుడు ప్రచారం చేస్తున్నారు, రద్దు చేయును అని చాలా స్పష్టంగా చెప్పారు, కొనసాగిస్తానని చెప్పారు. ఎవరు కూడా వచ్చిన వాళ్ళు ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి చెబుతున్నారు. అంతకుముందు ఆయనే కదా ఇదే ఉద్యోగం అండి, మూటలు మోసే ఉద్యోగం, ఆడవాళ్ళని వేధిస్తున్నారు అని పచ్చి మరి అది విషపూరితమైన ప్రచారమే కదా. మరి దాన్ని ఎట్లా కంటిన్యూ చేస్తానని చెప్తాడు? ఒకవేళ పచ్చి అబద్ధాలు చెప్పే వాళ్ళతో బీజేపీ జతకడుతోందన్నది అనిపిస్తుంది కదా. కేసీఆర్ గారు నేను అనేక సందర్భాల్లో చెప్పాను, వాలంటరీ వ్యవస్థలో ఎవరో ఒకరో ఇద్దరు చేసిన తప్పులకి మొత్తం వ్యవస్థను బదనాం చేయడం ఏమాత్రం సమంజసం కాదు. అనేక ప్రాంతాల్లో వాలంటీర్లు అద్భుతమైన సేవ చేస్తున్నారు. మా ప్రాంతంలో ఉండే వాలంటీర్ పేరు కూడా తీసుకొని మీకు ఉదాహరణగా చెప్పాను. చాలా బాగా వాలంటీర్ పనిచేయలేదు. నేను మిమ్మల్ని ఏం అంటలేదు, మీరు చెప్పారు. కానీ మీ మిత్రుడు అట్లా అయిపోయాడు కదా, మీ మిత్రుడు సలహా ఇస్తారా? ఇంకొక పాయింట్, నేను బీజేపీ వాళ్ళందరినీ అడుగుతాను. ఒక్క నిమిషం, ఆల్రెడీ చెప్పిన ఎందుకులేండి, నేను ఒక్క విషయం అడుగుతాను, తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇష్యూకి వెళ్ళాలి మనం. ఒక్క విషయం మాత్రం చెప్పండి, నేను కావాలని అందరిని అడుగుతున్నాను. బీజేపీ వారు ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తేస్తామని అమిత్ షా గారు గట్టిగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో రెండిట్లోనూ ఉంది కాబట్టి. మరి దాంతో చంద్రబాబు గారితో కూడా అట్లాంటి స్టేట్మెంట్ ఏమైనా ఇప్పిస్తారా? సిఏఏలో మార్పు జరగాలి, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్లో అని చంద్రబాబు గారు గతంలో డిమాండ్ చేశారు. గతంలో ముస్లిం రిజర్వేషన్లకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చాడు, పైగా తిట్టాడు కూడా మిమ్మల్ని. ఇప్పుడు ఆ రెండు కానీ ఇంకా అనేక ఉన్నాయి. ఆ రెండింటి విషయాల్లో బీజేపీ తన వైఖరి మార్చుకుంటుందా, లేదా చంద్రబాబు గారిని వైఖరి మార్చుకోమని చెబుతుందా? ఆంధ్రప్రదేశ్ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి పార్టీ ప్రాంతీయ పార్టీ, పేరుకు జాతీయ పార్టీ, జాతీయ అధ్యక్షుడు అన్నప్పటికీ కూడా అది ప్రాంతీయ పార్టీ. పవన్ కళ్యాణ్ గారిది ప్రాంతీయ పార్టీ. వాళ్ళ ప్రాంతీయ పార్టీలో వాళ్ళ అజెండాలు, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆలోచన ఉండడం వాళ్ళ హక్కు. కానీ 3 పార్టీలు కలిసిన తర్వాత కామన్ మినిమం ప్రోగ్రామ్, కనీస కార్యక్రమం ఏదైతే దాని విషయంలో మేము ఒక నిమిషం చెప్తాను, మేము జేడీయూ తోటి 30-20 సంవత్సరాల నుంచి మేము అలయన్స్ లో ఉన్నాము. కొన్ని ఇప్పటికి కొనసాగుతుంది. అనేక సందర్భాల్లో జేడీయూ అధికారంలో కలిసి ఉన్నప్పటికీ కూడా విభేదించిన సందర్భాలు ఉన్నాయి. నితీష్ కుమార్ విభేదించిన సందర్భాలు ఉన్నాయి.
ఉదాహరణకు క్యాస్ట్ సర్వే విషయంలో కూడా మాదొక వైఖరి వారికి ఒక వైఖరి ఉంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలు వాళ్ళ వైపు ఉండడంలో తప్పు లేదు. అది మేము అట్లా కాదు. నేను అడిగిందని సూటిగా సమాధానం చెప్పట్లేదు. ఓకే, మీ ఇష్టం. బీజేపీ నాయకులందరూ కూడా ఇలా కప్పదాటు ధోరణితోటే వెళ్తున్నారు. ఇప్పుడు రేపు సపోజ్ అట్లా కాదండి, మీరు రేపు భాగస్వాములు కదా, భాగస్వాములు అయిన తర్వాత ఆయన సెంట్రల్లో పవన్ కళ్యాణ్కో లేకపోతే ఎవరికో XYZ తెలుగుదేశం వాళ్ళకో మీరు పదవిస్తారు. వాళ్ళు వచ్చి అక్కడ ముస్లిం రిజర్వేషన్లు కంటిన్యూ చేయాలని అడిగితే మీరు ఒప్పుకుంటారా? లేదు మీరు భాగస్వాములు అయ్యారనుకోండి, మీరు గెలుస్తారా లేదా అనేది పక్కన పడేస్తే మీరు భాగస్వాములు అయ్యారనుకోండి, మీరు అడుగుతారా ఖచ్చితంగా రిజర్వేషన్లు ఎత్తేయాలని? అలా కాని పక్షంలో మీ ముగ్గురు కలిసి మోసం చేయడానికే కూర్చున్నారని విమర్శలకి మీరు ఆస్కారం ఇస్తున్నట్లే కదా. ఒక్క నిమిషం. విమర్శలు ఏమైనా చేయొచ్చు, చాలా నిరాధారమైన విమర్శలు అనేకం చేస్తున్నారు. వాటి వరకు నేను బాగోడదు. నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది. మత ప్రాతిపదిక పైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అని మేము చాలా స్పష్టంగా చెప్పాము. ఇప్పటికే కట్టుబడి ఉన్నాము. ఎస్, ముస్లింలు బీసీ కోటాలో చేర్చి రిజర్వేషన్లు ఇస్తారా లేకపోతే దాని మీద వివాదం ఉందా అది పక్కన పెడితే బీజేపీ ఈజ్ వెరీ క్లియర్. మేము చాలా స్పష్టంగా ఉన్నాము, మత ప్రాతిపదికన జరుగుతుంది. కానీ ముగ్గురు కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది, ఉమ్మడి ప్రణాళిక ఏమిటి? మేము ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో ఉన్నప్పుడు ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్. అందుకే అవకాశవాద అనైతిక పొత్తు అనేది అందుకోసమే. రైట్, ఇంకేం నాకు విషయం అర్థమైంది. ఇంకెందుకు టైం వేస్ట్ ఎందుకు? మీరు చెప్పారు, మీ వైఖరి చెప్పారు. వాళ్ళు ఎట్లా పోయినా పర్వాలేదు, మేము కలిసి ఉంటామని చెబుతున్నారు. ఓకే, మీ ఇష్టం. ప్రయోజనాల కోసమే ప్రజా ప్రయోజనాల కోసమే. ఆయనేమో ఓటు హక్కు కూడా తీసేస్తాడు, టెర్రరిస్టు మోడీ అని తిట్టిన ఆయనతో మీరు పొత్తు పెట్టుకున్నారు. మీరు ఏమైనా రాజీ పడతారు, ఏముంది, అంతా మామూలే.